హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంటే వంట. ఈరోజు మనం చేసుకుంటున్నాము హోటల్ స్టైల్ క్రిస్పీ రవ్వ దోశ. దీనికి మనం హోటల్‌కెళ్ళి ఏమన్నా ఇంగ్రీడియెంట్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారో అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్సే సరిపోతాయి. ఏం లేదండి, బేసిక్ ఇంగ్రీడియెంట్సే మన బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ అండ్ దాంతో పాటు మనకు కావాల్సింది బియ్యపిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకొని అందులో వేసేసేయాలి. దాంతో పాటు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరి. ఇక్కడ వీడియోలో మనం చూపిస్తున్నట్టుగా ఉండలు లేకుండా నీట్‌గా కలుపుకోవాలి. కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. కనిపిస్తుందా అసలు ఉండలు లేకుండా ఎలా కలుపుకున్నామో? ఆ తర్వాత మనం దోస వేసుకునే పెంకు ఉంటది గదా! దానికి కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకొని, మీకిక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ బ్యాటర్‌ని పల్చగా వేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుందా ఎలా బబుల్స్ వస్తున్నాయో? ఇట్లా బబుల్స్ వచ్చాయంటే దాని అర్థం మన బ్యాటర్ ప్రాపర్‌గా రెడీ అయింది అని. సో, మనం అది కలుపుకుంటూ మన బ్యాటర్ కలుపుకుంటూ దోసలాగా రౌండ్‌గా వేసుకోవాలి. ఇది మనం స్ప్రెడ్ చేయకూడదండి పెనం పైన. స్లైట్‌గా అలా పోసుకుంటూ పోవాలి. నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. లైట్‌గా పోసుకుంటూ పోవాలి. మీరిక్కడ చూసినట్టయితే అది సన్నగా పేపర్‌లాగా ఫార్మ్ అవుతుంది. సైడ్‌కి ఉడకడం గూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది దోస బ్యాటర్ వేసిన తర్వాత దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే కాల్చుకోవాలి. ఆ క్రిస్పీ టెక్స్చర్ కోసం. ఇక్కడ మీకు కనిపిస్తుందా? మనకు దోస ఉడికిపోతే ఇలా సైడ్‌కి లేవడం స్టార్ట్ అవుతుంది. సో, వన్స్ అది కనిపించిందంటే మనం దోస ఫ్లిప్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనము సైడ్ నుంచి మెల్లగా దోస అన్నది ఫ్లిప్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. అస్సలు బ్రేక్ అవ్వకుండా హాయిగా వచ్చేస్తుంది. నీట్‌గా ఈ దోస ఫ్లిప్ చేసేసుకొని, ఆ క్రిస్పీ దోస చూడండి బ్రౌన్ కలర్‌లో ఎంత బాగుందో. కనిపిస్తుందా? ఈ కలర్ వచ్చిందంటే ఇంక మన దోస రెడీ అయిపోయినట్టే. ఇది ఆర్డినరీ దోస కాదండి. ఇది క్రిస్పీకి కేర్ ఆఫ్ అడ్రెస్. సో, మనం ఈ దోసని ఇంకా ప్లేట్‌లో వేసుకొని, ఇంట్లో ఏ పచ్చడుంటే ఆ పచ్చడితో నంచుకున్నామంటే టేస్ట్ వేరే లెవెల్. అసలు క్రిస్పీగా మామూలుగా ఉండదు. ఇప్పుడు చూడండి దోస పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్‌గా అద్దిరిపోతుందండి. తినడానికి ఒక్క దోస వేసుకుంటారు గానీ, ఫినిష్ అయ్యాక మాత్రం కౌంటే మర్చిపోతారు బాసు. సో, ఇట్లాంటి ఇన్‌స్టంట్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థాంక్ యూ.